ప్రపంచం మొత్తం కూడా అమెరికా మన శనివారం నాడు ఇరాన్పై దాడి చేస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠ భరితమైన క్షణాలు గడిపారు. వార్తా రిపోర్టర్స్ కానీ లేకుంటే రాజకీయాలతో ప్రమేయం ఉన్నటువంటి నాయకులు కానీ అంతా కూడా క్షణం అనుక్షణం ఏం జరుగుతుందో ఎక్కడ ఏమవుతుందో అని చెప్పి 1000 కళ్ళతో కళ్ళు ఇంతంతో చేసుకొని అంటూ ఏమైంది, ఏమీ కాల, ఏం అవ్వాలి కోరిక కాదు మాది. కానీ దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి? శనివారం అవ్వలేదు, ఆదివారం కాలేదు, సోమవారం కాలేదు, మంగళవారం కాలేదు, రేపు బుధవారం, రేపు అవుతుందో లేదో తెలియదు. మరి అన్ని ఫ్లీట్లు అంతమంది సైనికులను పెట్టుకుంటే రోజుకి ఎంత ఖర్చు అవుతుంది? మరి ఇలాంటి స్టేజ్లో అమెరికా అంత యుద్ధ సన్నద్ధి ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇరాన్ మీద దాడి చేయక తప్పని పరిస్థితి తన మటుకు తనే క్రియేట్ చేసుకుంది. ఏదో భయపెట్టేద్దామని. భయపడటానికి ఇరాన్ ఏ అండా లేని దేశం కాదు. ఎందుకంటే ఓ పక్క చైనా, మరో పక్క రష్యా. ఈ రెండు కూడా అమెరికాకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి. ఎందుకంటే ఉక్రెయిన్లో వాళ్ళు సపోర్ట్ చేసి నాకు చాలా, ఎందుకంటే 4 years అయిపోయింది ఇవాళకి 24వ తారీఖు. మరి నాకెంతో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఇవన్నీ జరిగాయి. దానికి ఇదే సరైన మందు అనుకుని పుతిన్ ఎలాగా నా యొక్క అగ్రస్థానాన్ని అతను నిలపకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ట్రంప్ అతన్ని ఎలాగైనా దెబ్బ కొట్టాలని చైనా, వీళ్ళిద్దరు కలిసి ఒక పన్నాగం పన్నారు. ఆ పన్నాగం ఏంటి? నీకేం పర్వాలేదు, మేము ఉంటాము అని చెప్పేసి వాళ్ళకి కావాల్సిన ఆయుధాలు గీతాలు అన్నీ ఇచ్చేస్తున్నాయి. ఇంకా నిక్కడిగా మరీ కాని పరిస్థితుల్లో మేము రష్యా తీసుకెళ్ళిపోతాం, మీ దేశం తరఫున మేము పోరాడతామని కూడా చెప్పి ఉంటారు. ఏదేమైనా సరే వాళ్ళ ధైర్యంతోనే ఇరాను ధైర్యంగా ఉంటున్నది. అది వాళ్ళ ఇచ్చిన అండం మూలంగా. ఇప్పుడు అమెరికా పరిస్థితి ఏంటి? ట్రంప్కేమో నాలుగు వైపులా కూడా ఆయన సమస్యలు చుట్టుముట్టాయి. ఓ పక్క ఇరాన్ సమస్య, రెండో పక్క చూస్తేమో ఆ టారిఫ్ వేస్తే దాన్ని కొట్టేసిన సుప్రీంకోర్టు. ఇలాగ ఇటుపక్క చూసినా సరే సమస్యలు కొని తెచ్చుకున్నవి. మరి ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి? ఏదో రకంగా నేను ఇరాన్ని మీద దాడి చేసి గెలిస్తే ఐ కెన్ షో మై ఫేస్ అనుకొని ఏదైనా చేయడానికి రెడీగా ఉంటున్నాడు ట్రంప్. కానీ భయం ఉంది లోపల, ఏమైపోతుందో అని. మరి ఇలాంటి